అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది. మనం తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఏంటి? అంతకుముందు కేసీఆర్ పరిపాలన ఏంటి? వరుసగా సిరీస్ సిగ్నల్ టీవీలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు రోజు ఒక అంశం మీద స్పెషల్‌గా ఇద్దామనుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ డే ఒక అంశంతో మేము ముందుకొచ్చినాం. ఏందంటే వీళ్ళ సర్కార్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా ముందు కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన వీళ్ళు చేసిన ప్రధానమైన ఆరోపణ ఆయన గడీల్లో ఉంటున్నాడు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండలేడు. ఆయన చు ఆయన ఉన్న ప్రగతి భవన్ చుట్టూ గడీలు కట్టుకున్నాడు. ఆయన జనాలకు అందుబాటులో లేడు అని ఆ విషయాన్ని ఎక్కువగా జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. నిజంగా కూడా జనాలకు కూడా పోయింది. అందులో కొంత నిజం కూడా ఉంది. లేకపోలేదని లేదు. తర్వాత ఆ విషయాన్ని చెప్తూనే ఎలక్షన్స్‌లో ఆ అంశాన్ని పీక్‌గా అందరి దృష్టికి తీసుకుపోయి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ వాళ్ళ అంశం మీకు అందరికి గుర్తుంటది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలోనే ప్రగతి భవన్ దగ్గర అక్కడున్న బారికేడ్లన్నీ కూడా తొలగించేసిండ్రు. అది ప్రజాపాలనకు సంకేతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్నది. అందుకే సేమ్ టైం ఇక్కడ ప్రజాపాలన స్టార్ట్ అయింది అని చెప్పడానికి అక్కడ బారికేడ్లు తీయడానికి సంబంధం ఉంది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారు. కానీ తర్వాత వాళ్ళ ప్రజాపాలనలో వాళ్ళు చెప్పుకున్న ప్రజాపాలనే అంత తిరకాసు అయిపోయింది. అక్కడ బారికేడ్లు కూడా విక్కిండ్రు. తర్వాత ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు ప్రతిరోజు ఇక్కడ ప్రజలు రావచ్చు, వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు, అప్లికేషన్లు ఇవ్వచ్చు, వినతి పత్రాలు ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి ప్రతిరోజు ఇక్కడే ఉంటారని చెప్పి వాళ్ళ ప్రజాపాలనకు అదొక మార్గంగా చెప్పుకున్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకే రోజు వచ్చిండు రేవంత్ రెడ్డి. కేవలం ఫస్ట్ డే మాత్రమే వచ్చిండ్రు. ఫస్ట్ డే మాత్రమే, ఇప్పటిదాకా మళ్ళీ పోలేదు ఈ సంవత్సరం కాలంలో. ఆ ఫస్ట్ డే పోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాళ్ళకు మాట చెప్పిండు, ఇక సీఎం ప్రతిరోజు ఉండడం సాధ్యం కాదు, ఖచ్చితంగా ఎవరో ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ఖచ్చితంగా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలనుకుంటారు, మీరు డైరెక్ట్గా వచ్చి ఆ మంత్రికే ఇవ్వచ్చు అని చెప్పుకున్నారు. తర్వాత కొన్ని రోజులు ఒక్కొక్క మంత్రి కనిపించారు. తర్వాత ఇప్పుడు మంత్రులు కూడా లేరు, కేవలం ఆఫీసర్స్ మాత్రమే అక్కడ ఉంటున్నారు. ప్రజాపాలనకు అక్కడనే విఘాతం కలిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రగతి భవన్ దగ్గర పెకిలించిన ఆ బారికేడ్లన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడ చూసినా మొత్తం బారికేడ్లే. ఎవ్వరూ పోయే అవకాశం లేదు, ఎవరు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు, ఏ ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం అసలే లేదు. 1 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసుకున్న బారికేడ్లు ఇక్కడ నుంచి ఉడబిరికి తీసుకుపోయి అక్కడ పెట్టుకున్న బారికేడ్లు అవి. ఆ బారికేడ్ల దగ్గరనే పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. ఎవరు ఆ బారికేడ్లను దాటి లోపలికి పోయే అవకాశం లేదు, ఎవరు నిరసన తెలిపే అవకాశం లేదు, ఎవరు వాళ్ళ డిమాండ్లను రేవంత్ రెడ్డికి నేరుగా చెప్పే అవకాశం లేకుండా పోయింది. అయితే నిజానికి సీఎం అనే వ్యక్తి ఒక అఫీషియల్ భవనంలో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు. అఫీషియల్ భవనం అంటే ప్రగతి భవన్, ప్రగతి భవన్లో ఇంకొక భవన్, ఎక్కడో ఒక దగ్గర ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలు వచ్చి కలవచ్చు అనేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు మొత్తం. అసలు ప్రగతి భవన్ అధికారిక భవన్ కాదు, ఆయన ఒక ఇల్లు నుంచి నేను పరిపాలన చేస్తానని చెప్పుకున్నాడు. ఇల్లు నుంచి పరిపాలన చేయడం అంటే వాస్తవాలు జనాలకు తెలియకుండా దాచడం. ముఖ్యమంత్రి జీవితంలో ముఖ్యమంత్రి లేచినప్పటి నుంచి మొత్తం పండుకునే వరకు ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నారు అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలవాల్సిన సమాచారం. కానీ ఆయన ఇల్లును ఎస్టేట్గా మార్చుకోవడంతోన, ఆయన ఈ ఎస్టేట్లోనే ఉండడంతోన ఆయనను ఎవరు కలుస్తున్నారు, ఏ కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాలు బయటికి పొక్కుతలేవు, ఏవి బయటికి తెలుస్తలేవు. ఆయన ఎవరిని కలుస్తలేడు. ఎమ్మెల్యేలు కలిసే అవకాశం లేదు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం లేదు, జనం నేరుగా వెళ్ళే అవకాశం లేదు, తెలంగాణ మేధావులు అక్కడ పోయే అవకాశం లేదు, తెలంగాణ ఉద్యమకారులు అక్కడ వెళ్ళే అవకాశం లేదు, మీడియా పర్సన్స్గా జర్నలిస్టులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. అదొక ఎస్టేట్గా మారిపోయి అంతా ఒక రహస్య పాలనగా కొనసాగుతున్నది. కేవలం రేవంత్ రెడ్డికి ఎవరైతే అవసరమో, రేవంత్ రెడ్డికి ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ ఇంటికి ఆహ్వానం ఉంటుంది, వాళ్ళకు మాత్రమే వాళ్ళ ఇంట్లోకి అనుమతి ఉంటుంది. ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, లేకపోతే డబ్బులున్న వాళ్ళు కావచ్చు. మూటను చూసి మురక చూడడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటు అని కాంగ్రెస్లో ఒక చర్చ ఉంది. అంటే డబ్బులున్న వాళ్ళను వాసన చూసి గుర్తుపట్టేసి వాళ్ళని మాత్రమే రిసీవ్ చేసుకునే ఒక వ్యవహారం అంతా కూడా అక్కడ నడుస్తుంది అనేది దాని అర్థం. ఇక అసలు రేవంత్ రెడ్డి రోజు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తారని ఎవరికి తెలియదు. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి పోల్చుకుంటూ వద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి మార్నింగ్ 7 to 8 అవసరమైతే 6 to 8 ప్రజా దర్బార్ ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా అప్లికేషన్ తీసుకునేవాడు.
తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత మంత్రులకు అపాయింట్మెంట్స్ ఉండేది. తర్వాత 9 టు మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన షెడ్యూల్ రివ్యూలు ఉండేది. రివ్యూలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 తర్వాత మళ్ళీ ఈ ప్రజా సంఘాల వాళ్ళు కలిసేందుకు అవకాశం ఉండేది. తర్వాత మళ్ళీ సాయంత్రం ఎమ్మెల్యేలు ఇండివిజువల్‌గా సీఎంను కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండేది. తర్వాత ఆఫీసర్స్‌తో సమావేశాలు ఉండేది సాయంత్రం పూట. అసలు రోజు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక షెడ్యూల్ ఉండేది. సీఎం కేసీఆర్ అయిన తర్వాత కూడా ఫస్ట్ గవర్నమెంట్‌లో సీఎం షెడ్యూల్ ఖచ్చితంగా రోజు మార్నింగ్ ఇచ్చేవాళ్ళు. సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇచ్చిండ్రు. ఆ తర్వాత షెడ్యూల్ ఇవ్వడం మానేసిండ్రు. కేసీఆర్ షెడ్యూల్ కూడా ప్రజలకు తెలవకుండా పోయింది. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చేది. రేవంత్ షెడ్యూల్ జస్ట్ 1 మంత్ కూడా సరిగా రాలేదు. అసలు రేవంత్ షెడ్యూల్ ఏమీ ఉండదు. రేవంత్ ఎక్కడ పోతున్నాడో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరిని కలుస్తారో, ఏం చేస్తారో ఎవరికి సమాచారం ఉండదు. కేవలం ఏ సమాచారం అయితే బయటికి ఇవ్వాలో వాళ్ళు ఇవ్వాలనుకుంటారో ఆ సమాచారం మాత్రమే ప్రస్తుతం ప్రజలకు ఇస్తుంది తప్ప, మీడియా ద్వారా ప్రజలకు చేరుతుంది తప్ప, అసలు సమాచారం లేకపోతే ప్రతిరోజు జరిగే సమాచారం, ప్రతిరోజు జరిగే వ్యవహారం ఏది కూడా ఆ చర్చలో లేదు. నిజానికి ఒక ముఖ్యమంత్రిగా, ప్రజల మనిషిగా ఖచ్చితంగా ఆయన వ్యవహారం, ఆయన షెడ్యూల్ అంతా కూడా ప్రజలకు తెలవాలి. పాతకాలం ముఖ్యమంత్రి గురించి కొంతమంది చెప్తారు. అంజయ్యను అజ్ఞాని అని పిలిచేవారట మాజీ ముఖ్యమంత్రిని. ఆ అజ్ఞాని అంజయ్య షెడ్యూల్ కూడా ప్రతిరోజు ప్రజలకు మీడియా ద్వారా తెలిసేదట. ఇంకోతను ఉన్నారు. ఇంకోతను భవనం వెంకట్రావు. భవనం వెంకట్రావు కూడా ఒక బిరుదు ఉంది. అసమర్థపు భవనం వెంకట్రావు అనేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కన్నా ఆ అంజయ్య లేకపోతే భవనం వెంకట్రావు చాలా బాగా పనిచేశారని జనం ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అప్పుడున్న ఆ ముఖ్యమంత్రులు అట్లా ఉండేదని. అంతకుముందు మర్రి చెన్నారెడ్డి కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, తర్వాత వైఎస్ రాజశేఖర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరి షెడ్యూల్ ఫిక్స్డ్గా ఖచ్చితంగా షెడ్యూల్ జనాలకు తెలిసేది. కానీ వీళ్ళ షెడ్యూల్ ఎవరికి తెలియదు, ఎవరిని కలవరు, ఎవరికి అవకాశం లేకుండా పోయింది. సీఎంగా ప్రతి శాఖ మీద రివ్యూ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు రివ్యూలు లేవు. కేవలం మంత్రులు రివ్యూ చేస్తున్నారు. కొన్ని అత్యవసర విషయాల మీద అసలు రివ్యూనే ఉండలేదు. మనం చూస్తున్నాం హాస్టల్స్ లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు, లగచర్ల లాంటి ఇష్యూ వచ్చినప్పుడు, ఇక మిగతా ఇథనాల్ ఫ్యాక్టరీల దగ్గర ధర్నాలు కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా అక్కడ ఒక విచారించే ఎమర్జెన్సీగా ఒక ఎంక్వైరీ చేసే వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఇంకా గడీల పాలన లేకపోతే ఇంకొకటి అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అంతకు మించి పాలన కొనసాగిస్తున్నారన్న ఒక చర్చ ఒకటి నడుస్తున్నది. అక్కడ ప్రజాభవన్ దగ్గర లేకపోతే ప్రగతి భవన్ దగ్గర అక్కడ బార్గేళ్ళు ఏర్పాటు చేస్తున్నది ఒక సెక్యూరిటీ పర్పస్గా మాట్లాడచ్చు, ఒక సెక్యూరిటీ పర్పస్గా చెప్పొచ్చు. ఎందుకంటే అతి దగ్గరగా జస్ట్ ఒక 100 మీటర్ దూరంలోనే బార్కేళ్ళు ఉండేది. కానీ సీఎం రేవంత్ ఇంటి దగ్గర కిలోమీటర్ దూరం అసలు జనాలు ఆయన ఇంటికి వెళ్ళే అవకాశమే లేకుండా, కనీసం ఆ మనిషిని కలిసే అవకాశమే లేదు. నిజానికి ప్రజల బాధలు ఏమున్నా, ప్రజలకి ఏమైనా అవసరం ఉన్నా ముఖ్యమంత్రికి చెప్పుకోవడం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఒక చర్య అది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన తీరు, లేకపోతే వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వ్యవహారము, కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకున్న తర్వాత జరిగిన అనేక పరిణామాలు ఏవి కూడా చెప్పినట్టుగా లేవు. అన్నీ కూడా డిఫర్ అయిపోయింది మొత్తం. ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. దేనికి సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడో కూడా జనాలు తెలియకుండా చాలా రహస్యంగా ఇంటి దగ్గర నుంచి, ఎస్టేట్ నుంచి పరిపాలించడం అనేది తెలంగాణ జనాలకు ఈ సంవత్సరంలో ఒక చేదు గులిక అని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.